இன்றைக்கி கிளாஸில் ஷேட்ஸ் எப்படி பண்ணுறதுன்னு சொல்லித்தரேன். ஃபர்ஸ்ட்டு இந்த மாதிரி ஃப்ளாட் ப்ரஷ் எடுத்துக்கோங்க. ஓகேவா? இங்கே நான் ஒயிட் கலர் எடுத்திருக்கேன். அதுக்கப்புறம் ஆஃப், இந்த ஆஃப் மட்டும் ப்ளூ கலர், இந்த ஆஃபில் ஒயிட் கலரு எடுத்துக்கோங்க. இந்த மாதிரி கொஞ்சம் ப்ளூ கலரு, அதுக்கப்புறம் மேலே ஒயிட் கலர் எடுத்துட்டு இந்த மாதிரி நல்லா பிளெண்ட் பண்ணிக்கோங்க. ஓகேவா? பிளெண்ட் பண்ணதுக்கப்புறம் இந்த இடத்துல இந்த மாதிரி ஒரு ஸ்ட்ரோக் போட்டுக்கோங்க. இது ஒரு மெத்தட். அதுக்கப்புறம் இன்னொரு மெத்தட், சேம் பெயிண்ட் எடுத்துகிட்டு ட்ராப் ஷேப்பில் போடணும். இந்த மாதிரி ஸ்லோவாக ட்ராப். ஓகேவா? இந்த மாதிரி வரும் உங்களுக்கு ட்ராப் ஷேப். இன்னொரு வாட்டி காமிக்கிறேன். சேம் பெயிண்ட் எடுத்துட்டு இங்கே ஒரு சைடில் இருந்து இந்த மாதிரி எடுத்து ரவுண்ட் பண்ணி இப்படி கொண்டு வாங்க. ஸோ இந்த மாதிரி தெரியும் உங்களுக்கு ஸ்ட்ரோக். ஓகேவா? அதுக்கப்புறம் சேம் மெத்தடில் சேம் கீழே கொஞ்சம் ப்ளூ கலர், மேலே ஒயிட் கலர் போட்டுட்டு மிக்ஸ் பண்ணிக்கோங்க. ఇప్పుడు ఇక్కడ బ్లూ తీసుకున్నా కొంచెం వైట్ తీసుకోవాలి. బ్లెండ్ చేసుకోండి. నీట్గా బ్లెండ్ చేసుకున్నాక ఏం చేయాలండి అంటే జస్ట్ ఇలా స్లోగా వేయాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే లీవ్స్ కోసం. ఓకేనా? సేమ్ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్నాక వైట్ కలర్ కింద వచ్చేటట్టు పెట్టి ఇలా 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 తీస్తే మీకు లీఫ్ వచ్చేస్తుంది. ఓకేనా? లైట్ అండ్ డార్క్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం వైట్ అండ్ బ్లూ మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇట్లా. ఓకేనా? ఇప్పుడు మీరు వన్ స్ట్రోక్లో మరి ఫ్లవర్స్ లేకపోతే లీవ్స్ ఏమైనా ఇప్పుడు గ్రీన్ అండ్ వైట్, వైట్ అండ్ రెడ్ పెటల్స్ అట్లా చేసుకునేటప్పుడు మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అంటే ఇట్లా రౌండ్ ఎల్, ఇది ఒక స్ట్రోక్. ఇలా మీరు తిప్పితే మీకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి. బ్లూ అండ్ వైట్ షేడ్ మంచిగా
మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తే మీకు ఫ్లవర్స్ అన్నది వచ్చేస్తుంది. ఎలా కావాలంటే మీరు అట్లా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వేరే బ్రష్ తోటి మీకు చూపిస్తా. మిక్స్ చేసుకున్నాక ఇంకొకటి స్లో మోషన్కి రండి. ఇలా 1 2 3 4 5. ఓకేనా? పెటల్స్ లాగా మీకు ఫ్లవర్ పెటల్స్ వచ్చేస్తుంది. ఇంకొకసారి చూపిస్తా. స్లో 1 2 3 4 5కి కిందికి కొంచెం లాగండి. ఓకేనా? మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీరు చేసుకోవచ్చు. పెటల్స్ మళ్ళీ ఒక్క స్ట్రోక్లో లీఫ్. లీఫ్ ఒకే స్ట్రోక్లో వేసేసేయాలి. ఇలా. ఓకేనా? ఇంకొక లీఫ్ అంటే ఇలా. ఒకటే కలర్ వస్తుంది. 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది జస్ట్ మీకు ఫ్లవర్ అండ్ ఏమంటారు పెటల్స్ అట్లా దానికి మీరు చేయడానికి మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్గా వైట్ తీసుకుంటున్నా. ఓకేనా? మొత్తం వైట్ తీసుకోండి. తీసుకున్నాక ఏదైనా డార్క్ కలర్స్, నేను ఇక్కడ పింక్ తీసుకుంటున్నా, కొంచెం డిప్ చేసిన అంతే. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టి జస్ట్ స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకొని కిందికి దింపుకోండి. ఇది కూడా ఒక పెటల్. సేమ్ మెథడ్ స్ప్రెడ్ చేసుకోండి, దింపుకోండి. సేమ్ స్ప్రెడ్ చేసుకోండి, దింపుకోండి. ఓకేనా? ఇది ఫ్లవర్.
1 స్ట్రోక్లో మీరు చేసుకునేటట్టు. వైట్ వేసుకోండి, కొంచెం పింక్ వేసుకోండి, మళ్ళీ మిడిల్లో కావాలనుకుంటే మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి, దింపుకోండి, స్ప్రెడ్ చేసుకోండి, దింపుకోండి. సేమ్ కంటిన్యూ. ఇట్లా స్ప్రెడ్ చేసి దింపుకుంటే మీకు పెటల్ అనేది రెడీ అవుతుంది. సేమ్ మెథడ్లో దింపుకుంటే మీకు ఫ్లవర్స్ రెడీ అయిపోతుంది. సేమ్ స్ప్రెడ్ చేసుకొని లాగుంటే లీఫ్ వచ్చేస్తుంది. సేమ్ మెథడ్లో లీఫ్ కూడా చేయాలనుకుంటే ఫస్ట్ వైట్ తీసుకోండి ఎక్కువ, తర్వాత గ్రీన్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత సేమ్ 1 2 3 4 5 ఇలా స్ట్రోక్ ఇవ్వాలి. ఓకేనా? మళ్ళీ పైనుంచి 1 2 3 4 పెట్టి లీఫ్ రెడీ అయిపోతుంది. సో ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? షేడ్స్ అనేది కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్లవర్ ఒకటి అండ్ షేడింగ్ ఎలా ఇవ్వాలో జస్ట్ ఒక ఫ్లవర్ పెటల్ తీసేసుకోండి. ఒక 2 పెటల్స్ అనేది చేసుకున్న తర్వాత ఫస్ట్ లైట్ కలర్లో బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ వైట్ తీసుకున్నా. ఓకేనా? మంచిగా బ్లెండ్ చేసుకోండి. సెకండ్ డార్క్ కలర్ తీసుకొని పైనుంచి బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత బ్రష్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని తుడిచిన తర్వాత జస్ట్ కిందికి బ్లెండ్ చేసుకుంటూ రావాలి. ఇలా. లేకపోతే ఏమవుతుందంటే పైన మీకు డార్క్, కింది దాకా కూడా డార్కే వచ్చేస్తుంది. సో అందుకోసమని బ్రష్ వాష్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్నామంటే కింది నుంచి లైట్, పైన వచ్చేటప్పటికి డార్క్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ మెథడ్లో మీరు వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను లైట్ కలర్ అంటే ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నా.
ఇప్పుడు ఎల్లో తీసుకున్నా కదా, ఎల్లో కలర్ డార్క్ కలర్ కింద వేసేసుకోండి. ఇలా లైట్ కలర్ పైన వేసుకొని తర్వాత డార్క్ కలర్ అనేది కింద వేస్తున్నాం. బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. చేసుకున్న తర్వాత బ్రష్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మిగిలింది అంతా ఇక్కడ షేడింగ్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పుడు ఏమవుతుంది, పైన లైట్, కింద మీకు డార్క్ షేడ్ అనేది ఉంటుంది. పెట్టాలి ఇట్లా. సో ఇదొక్కటి మీరు చూసేసుకోవాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. 2-3 కోటింగ్ వేస్తే మీకు ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సేమ్ 1 స్ట్రోక్ లాగానే ఫస్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. రౌండ్ బ్రష్ తీసుకొని లైట్ కలర్ ఎక్కువ తీసుకున్నా, లైట్ కలర్ ఎక్కువ తీసుకొని డార్క్ కలర్ ముందు తీసుకున్నా. ఫ్లవర్ చేయాలి అనుకుంటే రౌండ్ బ్రష్ తీసుకున్నాక ఇక్కడి నుంచి ఈ రౌండ్ నుంచి ఈ రౌండ్కి తీసుకురండి. సేమ్ మెథడ్. ఎక్కువ తీసుకున్న పింక్ ఇక్కడి నుంచి ఈ రౌండ్ నుంచి ఇక్కడికి తీసుకురండి. ఓకేనా? సేమ్ మెథడ్. ఎల్లో తీసుకొని పింక్ తీసుకోవాలి, రౌండ్ నుంచి కిందికి. సేమ్ మెథడ్. పింక్ ముందు ఒక్కటి తీసుకొని కిందికి. సేమ్ పింక్, ఎల్లో. డార్క్ ఎల్లో ఎక్కువ తీసుకొని పింక్ కొంచెం తీసుకుంటే కిందికి. సేమ్ మెథడ్. పింక్ తీసుకొని కింది నుంచి ఇట్లా మళ్ళీ ఒకే స్ట్రోక్లో రావాలి. ఇలా. ఓకేనా? కొంచెం తీసుకొని ఇలా. ఇవన్నీ ఒక్క స్ట్రోక్లో ఉన్న ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తుంది. ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ తీసుకొని జస్ట్ 3 లైన్స్ వేసుకుంటే ఫ్లవర్స్ రెడీ. ఓకేనా? సేమ్ మెథడ్లో మీరు ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత సేమ్ స్ట్రోక్ కిందికి ఒకే స్ట్రోక్ వేసుకున్నాక కొంచెం ఇలా వేసి థర్డ్ లీఫ్ అండ్ ఫ్లవర్. నార్మల్ లీఫ్ అని కావాలనుకుంటే ఒక స్లీవ్. ఇలా ఇలా చేసుకోవచ్చు. ఇలా
లీఫ్. ఒకే స్ట్రోక్లో మీరు లీఫ్ కూడా చేసేసుకోవచ్చు. సేమ్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఒక 2 days నీట్గా ప్రాక్టీస్ అయితే చేసేసుకోండి.